Hi friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో బేసిన్ రవ్వ లడ్డు ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. బేసిన్ రవ్వ లడ్డు కావాల్సిన పదార్థాలు: 1 కప్ శనగపిండి, 1 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ షుగర్ అండ్ 1 కప్ నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ అండి, బాదాం, జీడిపప్పు, పిస్తా. పర్ఫెక్ట్ కొలతలండి ఇవి. ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డు. అండ్ మూడు యాలకులు. ఇదండి, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ రవ్వ, 1 కప్ శనగపిండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. మనం 1 కప్ నెయ్యి తీసుకున్నాం కదా, ఆ కప్పు నెయ్యితోనే సరిపోతుందండి, కరెక్ట్ కొలత అన్నమాట. దాంట్లోంచి ఒక 3 స్పూన్ల నెయ్యి ఇప్పుడు వేస్తాము. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. దొండి ఇలా కలుపుకోవాలన్నమాట. మనం చేతితో ఇలా ఒత్తితే ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలాగే అండి, కానీ కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట. రవ్వ కదా, కొంచెం వాటర్ ఎక్కువగా పీల్ చేస్తుంది, అందుకని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. దొండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలండి. ఇదండి, ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, పిండి ఇలా బాగా నానుంటుంది. దాని తర్వాత ఒక చిన్న ముద్దలాగా తీసుకొని క్లిప్లో చూపిస్తున్న విధంగా టిక్కీలాగా చేసుకోవాలన్నమాట. ఇదండి ఇలా. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం నెయ్యి తీసుకున్నాం కదా, ఆ నెయ్యిలోంచి హాఫ్ నెయ్యి వేసుకోవాలండి. మిగిలిన నెయ్యి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం టిక్కీలు చేసుకున్నాం కదా, ఆ టిక్కీలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి, జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. నెయ్యి కూడా ఎక్కువ ఏం పీల్చదు. దొండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూడండి, అన్ని టిక్కీలు అలా ఫ్రై చేసి పెట్టుకున్నాక నెయ్యి చూడండి మిగిలింది కదా నెయ్యి, ఈ నెయ్యిలోనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, సన్నగా కట్ చేసి పెట్టిన బాదాము, జీడిపప్పు అండ్ పిస్తా పప్పు. మీకు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ టిక్కీలన్నీ బాగా చల్లారాలండి. కొంచెం బాగా చల్లారాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం 1 కప్ షుగర్ అండ్ 3 యాలకులు తీసుకున్నాం కదా, అవి వేసుకొని పొడి చేసుకోవాలి.
ఇదిగోండి ఇలా మెత్తగా పొడి చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న టిక్కీలు ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా షుగర్, దాంట్లోనే ఈ పొడి కూడా వేసేయాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, నెయ్యితో సహా వేసేసుకోవాలి. తర్వాత మిగిలింది కదా నెయ్యి, ఆ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ లడ్డూలు, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి బాగా కలుపుకున్నాక చూడండి క్లిప్లో చూపిస్తున్న విధంగా లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి అన్ని లడ్డూలు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చూడండి ఒకటి తుంచి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.